వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను పెంచుతున్నాయి. మినీ యుద్ధాన్ని అసెంబ్లీ పోరు తలపించింది. తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా సంచలనం రేపుతోంది. ఇచ్చినటువంటి సర్వే విజయ్ టీవీకే విజయం సాధిస్తుందని కూడా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. విజయ్కి ఏకంగా 98 నుంచి 120 సీట్లు వస్తాయని, 35% ఓట్ షేర్ సాధిస్తుందని కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. అధికార డిఎంకేకు 92 నుండి 110 సీట్లు, అన్నా డిఎంకేకు 22 నుండి 32 సీట్లు మాత్రమే వస్తాయని కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. కేరళలో కమ్యూనిస్టులతో యూడిఎఫ్ ఫైట్ కీలకంగా ఉండనుందని చెప్తోంది. విజయంపై ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్య కీలక వార్ ఉందని కూడా చెప్తోంది. అసోం, పుదుచ్చేరిలోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే నమోదైంది. అంచనాలు పెంచేశాయి ఎగ్జిట్ పోల్స్. నువ్వా నేనా అన్నట్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలైతే జరిగాయి. రెండో దశలోనూ 92% పోలింగ్ దాటింది అని అంటే ఉత్కంఠను పెంచుతోంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు అనేది కీలకంగా. 90% పైగా పోలింగ్ నమోదైంది అని అంటే, ఓటు శాతం నమోదైంది అని అంటే, ఇటు 2 పార్టీల్లోనూ ఒకంత ఆందోళన, ఒకంత ఆనందం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి మాకు ఓటు వేశారని భారతీయ జనతా పార్టీ, అలాగే బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో దీదీని గెలిపించాలని కీలకంగా ఓటర్లు నడుం బిగించారు అని కూడా ఇటు టీఎంసీ 2 కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి చూద్దాం. రైట్, ముందుగా అస్సాంకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను మనం చూస్తున్నాం. ఎన్డీఏకు 46%, ఇండియన్ కాంగ్రెస్ 42%, ఇతరులకి 12%. ఓట్ షేర్ అయితే అక్కడ కీలకంగా ఉందని కూడా ఈ నేపథ్యంలో చెప్తోంది. విజయ అవకాశాలు దీనికి సంబంధించి ఎన్డీఏకు ఎక్కువగా ఉన్నాయని కూడా అసోం సర్వే సంస్థలు క్లియర్ కట్గా కూడా ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ కేరళకు సంబంధించి మనం చూస్తే యూడిఎఫ్ 41.5%, ఎల్డీఎఫ్ 39.5%. ఇక భారతీయ జనతా పార్టీకి తక్కువగా 15%. అంటే భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ కేరళలో ఏ మాత్రం లేదనేది కూడా సుస్పష్టం. ఇక ఇతరులు ఒక 4% ఓట్ షేర్ సాధించారని కూడా ఈ నేపథ్యంలో కీలకంగా చెప్తోంది. యూడిఎఫ్ అధికారాన్ని చేపట్టబోతోంది అనేదైతే మనం ఈ ఫలితం ద్వారా అయితే చూస్తున్నాం. ఇక పుదుచ్చేరికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పింది. 41% ఓట్ షేర్ని అయితే అక్కడ సాధించింది. ఎస్పీఏ అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి కూటమి 38% ఓట్ షేర్. అలాగే టీవీకే, తమిళ్ హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 16% ఓట్ బ్యాంక్ని అక్కడ సాధించి, ఇతరులు 5% ఓట్ షేరింగ్ని అయితే సాధించారు. ఇక ఎన్డీఏకే పుదుచ్చేరిలో జనం పట్టం కట్టబోతున్నారనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పాలి మనం. డిఎంకేకు 40 నుంచి 41% ఓట్ షేరు, టీవీకే విజయ్కి 15 నుంచి 16% ఓట్ షేర్ అయితే వచ్చేటువంటి పరిస్థితి. ఇక ఎన్డీఏ కూటమి ఏఐఏడీఎంకేకు 37% వరకు కూడా ఓట్ షేర్ వచ్చిందని అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పీపుల్స్ పల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి చూద్దాం. అస్సాంకు ఫస్ట్గా మన అస్సాం చూస్తున్నాం. అక్కడ భారతీయ జనతా పార్టీ 68 నుంచి 72 సీట్లు వస్తాయని అయితే పీపుల్స్ పల్స్ పార్టీ చెప్తోంది. ఇక ఇండియన్ కాంగ్రెస్కి 22 నుంచి 26 సీట్లు, ఏజీపీకి 7 నుంచి 10 సీట్లు, బీపీఎఫ్కు 8 నుంచి 9 సీట్లు. అంటే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అస్సాంలో అధికారంలోకి రాబోతోందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ని బట్టి అయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. అలాగే కేరళకు సంబంధించి చూస్తే యూడిఎఫ్ 75 నుంచి 85 సీట్లు, ఎల్డీఎఫ్ 55 నుంచి 65 సీట్లు, బీజేపీకి అక్కడ 0 నుంచి 3 మాత్రమే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. మొత్తం మీద యూడిఎఫ్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కూటమి అక్కడ అధికారంలోకి రాబోతోంది. ఈసారి కేరళలో లెఫ్ట్ పార్టీలకి గడ్డుకాలం అనే చెప్పాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పీపుల్స్ పల్స్ పుదుచ్చేరికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. ఎన్డీఏకు 16 నుంచి 19 స్థానాలు, ఎస్పీఏకు 10 నుంచి 12 సీట్లు, ఇతరులు 1 నుంచి 2 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే పీపుల్స్ పల్స్ పుదుచ్చేరి అసెంబ్లీ దానికి చెప్తోంది. ఇక తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి కూడా మనం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకు 125 నుంచి 145 స్థానాలు ఖాయం.
అలాగే భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నటువంటి ఏఐఏడీఎంకేకు 65 నుంచి 80, అంటే గతంలో వచ్చినటువంటి 77 కూడా ఒకవేళ పరిస్థితులను బట్టి తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇక్కడ పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఇక హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే 18 నుంచి 24 స్థానాలు వస్తాయని అయితే క్లియర్ కట్గా చెప్తోంది. ఇతరులకు 2 నుంచి 6 స్థానాలు వస్తాయని అయితే పీపుల్స్ పల్స్ చెప్తోంది. రైట్, ఇక చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. చాణక్య ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అస్సాంకి సంబంధించి ఎన్డీఏకు 88 నుంచి 98, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ రాబోతోందని కూడా చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. ఇక ఏఎస్ఎం 22 నుంచి 32 స్థానాలు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు. హిమంత బిశ్వ శర్మ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టబోతుందని అయితే చాణక్య స్ట్రాటజీ సర్వే ద్వారా చూస్తున్నాం. రైట్, ఇక కేరళకు సంబంధించి కూడా చూస్తే ఎల్డీఎఫ్కు 58 నుంచి 64 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ కూటమి 72 నుంచి 80 స్థానాలు, ఎన్డీఏకు 1 నుంచి 3 స్థానాలు, ఇతరులు 2 నుంచి 4 స్థానాలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత స్పష్టంగా ఉందని అయితే చెప్తోంది. ఇక పుదుచ్చేరికి సంబంధించి కూడా చూస్తున్నాం చాణక్య స్ట్రాటజీస్. ఎన్డీఏకు 17 నుంచి 20 స్థానాలు, ఎస్పీఏకు 9 నుంచి 13 స్థానాలు, టీవీకే విజయ్కు 0 నుంచి 1 సీటు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఉన్నటువంటి 30 స్థానాల్లో ఎన్డీఏకు 17 నుంచి 20, అంటే మెజారిటీ స్థానాలతో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ అక్కడ చేపట్టబోతోందని అయితే క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎన్డీఏకు 44% నుంచి 47% ఓట్ షేర్ అయితే ఉంది, ఎస్పీఏకు 38 నుంచి 42%, టీవీకేకు 6 నుంచి 7%, ఇతరులకు 1 నుంచి 2% అయితే అక్కడ ఓట్ షేర్ ఉందని కూడా మనకి చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ద్వారా చూస్తున్నాం. ఇక తమిళనాడుకు సంబంధించి కూడా చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూటమికి 145 నుంచి 160 స్థానాలు, భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నటువంటి ఏఐఏడీఎంకేకు 50 నుంచి 65 స్థానాలు, హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి 13 నుంచి 18 స్థానాలు, ఇతరులకు 5 నుంచి 8 స్థానాలు. ఇక్కడ స్పష్టంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికే మళ్ళీ తమిళనాడు ఓటర్లు పట్టం కట్టబోతున్నారని చాణక్య స్ట్రాటజీ అయితే క్లియర్గా చెప్తోంది. డిఎంకేకు 42 నుంచి 46% ఓట్ షేర్, ఏఐడిఎంకేకు 36 నుంచి 40%, టీవీకేకు 12 నుంచి 16%, ఇతరులకు 4 నుంచి 6% ఓట్ షేర్ ఉన్నట్లుగా కూడా చెప్తోంది. వెస్ట్ బెంగాల్కు సంబంధించి, అంటే పశ్చిమ బెంగాల్ కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా అన్నీ కూడా దానిలో భాగంగానే చాణక్య స్ట్రాటజీస్ కూడా భారతీయ జనతా పార్టీకి 150 నుంచి 160 స్థానాలు, ఇది ఒక్కటి మాత్రమే భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో అధికారం రాబోతోంది అని చెప్పినటువంటి పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్కు 130 నుంచి 140 స్థానాలు వస్తాయని చెప్తుంది. ఇక ఇండియన్ కాంగ్రెస్కు దారుణంగా, అంటే ఇతర సర్వే సంస్థలు ఇచ్చిన దానికన్నా 2 నుంచి 4% మాత్రమే, ఇతరులు మేలు వీరికన్నా కాంగ్రెస్ పార్టీ కన్నా అనేటువంటి మాట. ఇతరులకు 4 నుంచి 6 సీట్లైనా వస్తాయి అని కూడా చెప్తోంది. రైట్, మనం ఇక బీకాన్ స్ట్రాటజీస్ వారి ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అస్సాం ముందుగా 77 నుంచి 82 స్థానాలు ఎన్డీఏకు, కాంగ్రెస్కు 38 నుంచి 43 స్థానాలు, ఇక ఏయుడిఎఫ్ అలాగే ఇతరులకు కలిపి 4 నుంచి 9 స్థానాలు వస్తాయని బీకాన్ స్ట్రాటజీస్ అయితే చెప్తోంది. ఇక కేరళకు సంబంధించి బీకాన్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ 76 నుంచి 81 యూడిఎఫ్కు, ఎల్డీఎఫ్కి 57 నుంచి 62, ఎన్డీఏకు 1 నుంచి 5 లోపల సీట్లు అయితే వస్తాయని చెప్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఏమాత్రం లేదు. కాంగ్రెస్ కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని యాజ్ యూజువల్గా మిగతా సర్వే సంస్థలు ఇచ్చినట్లుగానే బీకాన్ కూడా ఇచ్చింది. ఇక పుదుచ్చేరికి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతం, ఇక్కడ ఎన్డీఏ, బీజేపీ అండ్ ఏఐఎన్ఆర్సీ 16 నుంచి 19 స్థానాలు, ఎస్పీఏకు, ఇండియన్ కాంగ్రెస్ అండ్ డిఎంకేకు 11 నుంచి 14, టీవీకే విజయ్ పార్టీకి అలాగే ఇతరులకు కలిపి 1 నుంచి 3 స్థానాలు. మొత్తం ఉన్నటువంటి 30 సీట్లలో పుదుచ్చేరికి 16 నుంచి 19 స్థానాలు బీజేపీ అలాగే ఏఐఎన్ఆర్సీ కూటమికి వస్తాయని అయితే బీకాన్ సర్వే చెప్తోంది. పుదుచ్చేరిలో తమిళనాడుకు సంబంధించి 119 నుంచి 124 స్థానాలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూటమికి వస్తాయని చెప్తోంది. ఎన్డీఏకు 86 నుంచి 91 స్థానాలు వస్తాయని చెప్తోంది. అలాగే టీవీకే విజయ్ పార్టీకి 16 నుంచి 21,
ఎన్టీఏకు 0, అలాగే ఇతరులకు కూడా 0 వస్తాయని అయితే బీకాన్ స్ట్రాటజీస్ చెప్తోంది. మొత్తంగా ఉన్నటువంటి సీట్లు రైట్. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. 149 నుంచి 154 ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ కూటమికే పట్టం కట్టింది బీకాన్ స్ట్రాటజీస్. అలాగే భారతీయ జనతా పార్టీకి 136 నుంచి 141 సీట్లు వస్తాయని క్లియర్గా చెప్తోంది. ఇక ఇతరులకు అంటే లెఫ్ట్కు సంబంధించి ఇతరులకు 5 నుంచి 10 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది.